ఇప్పుడు ఆమె జాబ్ చేయాలి, ఇంటి పనులు చేసుకోవాలి, వంట పనులు చేసుకోవాలి. ఆమె మళ్ళీ వచ్చిన తర్వాత ఇంటి పనులు వంట పనులు చేయాలి, పిల్లల్ని చూడాలి. ఆ అబ్బాయి జాబ్ చేస్తున్న అమ్మాయి కావాలని కోరుకున్నాడు, ఓకే. మగ పిల్లలు కూడా ఏం ఆలోచించాలంటే ఈమె జాబ్ చేస్తుంది, నెలకు గుడ్ల కోడి మాదిరిగా డబ్బులు తెచ్చిస్తుంది. దానికి అబ్బాయి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇక వాళ్ళు డబ్బులు వస్తున్నాయి ఇన్కమ్ అని చెప్పేసి ఇంకా చెయ్యమని చెప్పేసి. సార్, పెళ్లి తర్వాత జాబ్ చేసే అమ్మాయిలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? వీళ్ళు పెళ్లికి ముందు జాబ్ చేస్తున్నారు, అప్పుడు ఏంటంటే ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. ఎందుకోసం అంటే వాళ్ళ ఇంట్లో హాయిగా ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టు బతుకుతారు. ఇంకో ఇంటికి మారినప్పుడు అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా ఉంటాయంటే పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అక్కడ అత్త ఉంటది, మా ఉంటాడు, ఆడపడుచులు ఉంటారు. అంటే ఆడపడుచులు పెళ్లిళ్ళు అయిపోయినా లేకపోతే పెళ్లి కాకపోయినా ఇంట్లో అయితే కనీసం వస్తూ పోతూ ఉంటారు. అప్పుడు ఏమైపోతుంది అంటే వీళ్ళు జాబ్ చేసుకుని వచ్చి ఇంటి పనులు వంట పనులు చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటది. పాతకాలంలో మనకు హౌస్ వైఫ్స్ ఎక్కువ ఉండేటోళ్ళు, అంటే ఇంటి దగ్గరనే పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఆరోగ్యంగా కూడా మంచిగా ఉండేది. అంటే ఆ ఇంటి పనులు చేయడం వల్ల ఏమైతుందంటే వీళ్ళకు వ్యాయామం అదొకటి. ఇప్పుడు బట్టలు ఉతుకుతున్నావు, అది కూడా ఒక వ్యాయామం. వంట చేస్తున్నావు, అప్పుడు వీళ్ళు ఏంది అని అంటే ఇవన్నీ ఇడిచిపెట్టి జాబ్ పోతున్నారు. ఇట్లా వంట పనులు ఇంటి పనులు చేయకపోవడం వల్ల ఆరోగ్యం ఒకటి దెబ్బతింటున్నది. రెండవది జాబ్ చేయడం వల్ల ఏమైతున్నది, అక్కడ ఆఫీసరు మరి 12 లక్షలు 14 లక్షలు కంపెనీ అయితే ఉత్తగ జీతము, పాపం వీళ్ళ ఉన్న ఎంటికలు కూడా రాలిపోతున్నాయి. వీళ్ళు యుక్త వయసులోనే ప్రెషర్ ఎక్కువై ప్రెషర్ కు లోన్ అయి వీళ్ళ హెయిర్ కండిషన్ వెంట్రుకలు రాలిపోవడము, చర్మం పాలిపోవడము, ఆరోగ్యంగా లేకపోవడము, ఇవన్నీ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అంటే నేను జాబ్ చేయొద్దని చెప్తలేను. ఒక టైం ఇప్పుడు మ్యారేజ్ కన్నా ముందు జాబ్ చేసినావు, ఓకే. ఆ అబ్బాయి జాబ్ చేస్తున్న అమ్మాయి కావాలని కోరుకున్నాడు, ఓకే. మగ పిల్లలు కూడా ఏం ఆలోచించాలంటే ఆమెకు 2 పిల్లలు 3 పిల్లలు కనీసం ఒక అమ్మాయి అబ్బాయి పుట్టే వరకు ఓపికతో ఉండి ఆ తర్వాత ఆమె జాబ్ చేసిన ఆమెకి ఇబ్బంది కాదు, స్ట్రెస్ కు లోన్ కాదు. ఇక్కడ ఏమైపోతుందంటే వీళ్ళు జాబ్ చేసే అమ్మాయి కావాలని కోరుకోవడం వల్ల ఈమె జాబ్ చేస్తుంది, నెలకు గుడ్ల కోడి మాదిరిగా డబ్బులు తెచ్చిస్తుంది. దానికి అబ్బాయి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇక వాళ్ళు డబ్బులు వస్తున్నాయి ఇన్కమ్ అని చెప్పేసి ఇంకా చెయ్యమని చెప్పేసి ప్రెజర్ పెడుతున్నారు. ఇప్పుడు ఆమె జాబ్ చేయాలి, ఇంటి పనులు చేసుకోవాలి, వంట పనులు చేసుకోవాలి. ఆమె మళ్ళీ వచ్చిన తర్వాత ఇంటి పనులు వంట పనులు చేయాలి, పిల్లల్ని చూడాలి. ఎంత ఇబ్బంది అవుతుంది, ఇదంతా ఎవరు ఆలోచిస్తలేరు. నేననేది ఏంటంటే మహిళలు జాబ్ చేసుకోవడం తప్పు కాదు, చేసుకోవాలి. వాళ్ళకు ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ అంటే, కానీ 8 గంటలు జాబ్ చేయడం కోసము ఎక్కడో ఉన్న ఇప్పుడు చింతల్లో ఒక అమ్మాయి అనుకోండి, ఆమె హైటెక్ సిటీ పోయి జాబ్ చేసి రావాలంటే 2 అవర్స్ ట్రాఫిక్, రావడం 2 అవర్స్, పోవడం 2 అవర్స్, అంటే 4 గంటలు ప్రయాణంలో గడిచిపోతున్నది. మళ్ళీ 8 గంటలు 12 గంటలు అంటే ఆమె ఎంత స్ట్రెస్ కు లోన్ అవుతుంది ఆలోచించండి. ప్రతి తల్లిదండ్రి ఈ వీడియోని అందరికి షేర్ చేయాలి, అందరు ఆలోచించండి. సృష్టికి మూలం ఆడది, మరి ఆడదాన్ని మనం ఏం గౌరవిస్తున్నాం? జాబ్ చేపించి డబ్బులు తీసుకోవడం మాత్రం గౌరవిస్తున్నాం. డబ్బులు తెచ్చే అమ్మాయి కావాలి, కానీ వీళ్ళకు ఇంట్లో వంట పనులు ఇంట పనులు చేస్తే నచ్చలేదు. మళ్ళీ దాంతో పాటు ఈ పనులు కూడా చేయాలని ప్రెజర్. మళ్ళీ పని మనుషులు కూడా పెట్టుకొని ఇయ్యరు, 10,000 దండగా అంటారు. పోనీ అత్తన్న చేసి పెడతానంటే అత్త అట్లా కూడా చేసి పెట్టది. ఇప్పుడు ప్రెజర్ కాకపోతే ఏమైతుంది అమ్మా? చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి అమ్మాయిల గురించి కూడా ఆలోచించాలి. అందరూ ఆలోచించకపోతే ఇంకా నష్టపోయేది మనమే.